ఏం సరిగా అవ్వట్లేదురా. మొత్తం గందరగోళం అయిపోతుంది ఈ జిందగీ. బ్రతుకుతున్నా, కానీ జీవించట్లేదు ఈ లైఫ్‌ని. మొత్తం అసైన్‌మెంట్‌లు, ప్రెజెంటేషన్‌లు, ప్రాజెక్ట్‌లు, రీసెర్చ్ పేపర్‌లు వాటిలతోనే సరిపోతుందంతా. పోనీ ఇవన్నీ ఆర్గనైజ్డ్‌గా ఒక స్ట్రక్చర్‌లో చేద్దామంటే అది కావట్లేదు. ఒకటి చేస్తే ఇంకోటి మర్చిపోతున్నా. మళ్ళా గుర్తొచ్చేలోపు పుణ్యకాలం కాస్త నా గడిచిపోతుంది. దగ్గర ఒక ఐడియా ఉంది మచ్చా, చెప్పమంటావా? చెప్పేంటో. డైరీ మెయింటైన్ చేయరా. నీ వర్క్స్ అన్ని టు డూ లిస్ట్ లా రాసి అయిపోగానే టిక్ చేసుకో. సింపుల్. ఆ గోరిచ్చినట్టే ఉంది నువ్వు చెప్పింది. వీటన్నిటి నుండి రిలీఫ్ ఇచ్చే ఐడియా చెప్తావు అనుకుంటే దానికి తోడు ఇంకో పని. డైరీ రాయాలంట. దానికో 10 నిమిషాలు బొక్క. అలా కాదురా పిచ్చోడా, నేను ఒక సజెషన్ చెప్తే రేయ్ సరేరా, నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తా. బాయ్. చెప్పిన మాటలు నువ్వు ఎప్పుడైనా కొంపతీసి నేను ఫోన్ మాట్లాడింది ఎవడన్నా విన్నాడా ఏంటి? బొక్కలే, కొత్త డైరీ. అమ్మ దీనమ్మ, అసైన్మెంట్ సంగతే మర్చిపోయా. ఒక్క పని ఆర్గనైజ్డ్గా ఉండదు. ఫస్ట్ ఫిజిక్స్ ప్రాజెక్ట్ రికార్డు, సెకండ్ ప్రాజెక్ట్ రివ్యూ, అసైన్మెంట్, ఫ్యాకల్టీని కలవాలి. డన్. ఏదైనా మొదలు పెడితే చాలు వెంట అంతా. అమ్మా, టైం అయిపోయింది. రే మచ్చా, ఫస్ట్ క్లాస్కి నేను రాను, కొంచెం ప్రాక్సీ ఇప్పించాయి. అలాగే వచ్చేటప్పుడు ఒక చీపురు ఒక బయట తీసుకురా, కాలేజ్ మొత్తం క్లీన్ చేసి వెళ్దు. మరి లేకపోతే శనివారం ఫోన్ చేసి కాలేజ్కి వెళ్ళాలి ప్రాక్సీ చేయాలంటావు. నేనేమో చెప్పబెట్టకుండా ఎక్కడికో దుబ్బేసావు. నీకు ప్రాక్సీ చేస్తే నేను దొరికిపోయాను, నన్ను దుబ్బులెట్టాడు. రే కల్తీ మంది ఏమన్నా తాగావారా? ఇవాళ థర్స్డే, త్వరగా లేచి రెడీ అవ్వు. సెకండ్ క్లాస్లో ప్రాజెక్ట్ రివ్యూ. అమావాస్య రోజు పుట్టినవాడా, నాన్ సింక్లో మాట్లాడతావేంట్రా? నువ్వు ఫోన్ పెట్టే పొద్దున్నే ఏదో సంప వీకెండ్లో కూడా సాగు దొబ్బుతున్నాడు. వీడొకడు అయ్యో మై బ్రదర్. సాటర్డే
థర్స్డే పేపర్ చింపడం వల్ల దాని వెనకాల ఉన్న ఫ్రైడే పేపర్ కూడా పోయింది. ఆ 2 రోజులు స్కిప్ అయ్యాయి. మరి ఇప్పుడు మండేది ట్యూస్డేది 2 పోతాయి. మండే చింపేస్తే అప్పుడు నేను ప్రెజెంటేషన్ చేయని అవసరం లేదా? హలో బాయ్, అసైన్మెంట్ కంప్లీట్ అయిందా? ఏం అసైన్మెంట్ రా? బాబు, మండే రోజు ప్రెజెంటేషన్ సరిగ్గా ప్రిపేర్ అయ్యి రాలేదని దానికి బదులు అసైన్మెంట్ ఇచ్చింది కదా మేడం, అది చేసా త్వరగా పెట్టు. సరే, నేను మళ్ళా చేస్తా. ఏం అసైన్మెంట్ రా? మండే ఏమి ఇచ్చారో నాకెలా గుర్తుంటుంది? నోట్బుక్లో ఏమైనా రాశానా? ఇన్ని అసైన్మెంట్లా? మా డైరీ ఉందిగా, రేపటి పేజ్ చింపేస్తే సరిపోతుంది. ఇవాళ ఎలాగో వెళ్ళలేదు కాలేజ్కి. రేపటి పేజీని చింపేస్తే రేపు ఎల్లుండి స్కిప్ అయిపోతాయి. వీకెండ్ వచ్చేస్తే 2 డేస్ చిల్ అయ్యి ఆ తర్వాత రోజు నుండి వెళ్దాంలే కాలేజ్కి. హలో. ఏం చేయాలో తెలియలేదురా, నా చేతులు దాటిపోయింది. ఏం చేయలేకపోయావురా? ఇంతకీ విషయం గురించి అమ్మా నాన్నకి చెప్పావా? ఏం చెప్పాలరా? ఏం తెలియనట్టు మాట్లాడతావేంట్రా? మీ పేరెంట్స్ రమ్మన్నారు కదా, నేను సస్పెండ్ చేసి. సస్పెండా? ఏందో సస్పెండ్? శివ, బానే ఉన్నావా? సరే, నేను మళ్ళా చేస్తా.
ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంట్రా? అమ్మో, అమ్మది, నాన్న. దాదాపు నెల రోజులు స్కిప్ చేశా. ఏ రోజు ఏం జరిగిందో తెలీదు. వీడేమో సస్పెండ్ అంటున్నాడు. ఇటు చూస్తే అమ్మా నాన్నలో మిస్డ్ కాల్స్. నాకు ఈరోజు మూడినట్టే ఉందిరా. ఈ ఒక్కసారి చింపేస్తా. తర్వాత అన్నీ మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా. ఇప్పటిదాకా జరగబోతున్న రోజులవే చింపా, ఇప్పుడు జరుగుతున్న రోజులు చింపబోతున్నా. ఏమన్నా అయితే ఈ ఒక్కరోజు శివాజీ, ఈ ఒక్కరోజు చింపే తర్వాత అన్నీ మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. Thank you.